ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై హైకోర్టు తీర్పును వెలువరిస్తోంది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించింది. ధిక్కరణ పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ కూడా ఆధారాలు చూపలేకపోయారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం సూచించింది. పిటిషన్ను కొట్టివేసింది. గణేష్ నిమజ్జనాలకు సమయం లేదని, ఈ టైంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని హైకోర్టు సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, ఏదైతే హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. గత ప్రభుత్వం ఏదైతే గతంలో చేసినటువంటి హైకోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తా ఉన్నారు, కంటెంప్ట్ కు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఒక కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. ఆ కంటెంప్ట్ పిటిషన్ లో కూడా హైడ్రాను పార్టీ చేయాలంటూ కూడా పిటిషనర్ కోరాడు. కానీ హైకోర్టు మాత్రం కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదు, దానికి సంబంధించి అంటే కోర్టు ధిక్కరణకు అధికారులు పాల్పడ్డట్టుగా ఎలాంటి ఆధారాలు నీ దగ్గర ఉన్నాయని కోరిన నేపథ్యంలో కూడా పిటిషన్ అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర లేకపోవడంతో కూడా ఆ కంటెంప్ట్ పిటిషన్ లో తోసుకొచ్చింది. ఇక ప్రధానంగా ఏదైతే హైడ్రాను పార్టీ చేయాలని కోరిన నేపథ్యంలో కూడా 2021-22లో ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అప్పుడు లేని హైడ్రా ఇప్పుడు ఎలా పార్టీ చేస్తామంటూ కూడా ఆ కోర్టు హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు ప్రస్తుతం అయితే అంగీకరించలేదు. ఈ పిటిషన్ ఎక్కడ కూడా మెయింటైనబుల్ కాదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఎందుకంటే గత 2021 ఆదేశాల నేపథ్యంలో కూడా జేసీబీతో పాటు ఆ ప్రభుత్వంతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు చేసినటువంటి చర్యలు సాటిస్ఫై అయ్యాము. అంటే టెంపరీ ఏదైతే పాండ్లు ఏర్పాటు చేశారు, పిఓపి విగ్రహాలను దాదాపుగా తగ్గించే ప్రయత్నాలు అధికారులు సాగిస్తా ఉన్నారు. మట్టి విగ్రహాల పంపకాలు సాగుతా ఉన్నాయి, మట్టిని విగ్రహాలు ప్రోత్సహించే ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. చాలా వరకు హుస్సేన్ సాగర్ విగ్రహాలు రాకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నటువంటి ఆ తీరు పైన గతంలోనే 2022లోనే హైకోర్టు రికార్డు చేసింది, సాటిస్ఫై అయినట్టుగా. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా అధికారులు కంటెంప్ట్ చేశారని మేము భావిస్తామంటూ కూడా, కాబట్టి ఈ యొక్క కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదు కాబట్టి మీరు మరొక రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అంటూ కూడా ఎవరైతే పిటిషనర్ కు హైకోర్టు సూచన చేసింది. దీంతో ఆయన వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ ను తోసిపుచ్చింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కూడా నిరాకరించింది. కాబట్టి యథావిధిగా దాదాపుగా అధికారులు చేసినటువంటి చర్యలు చేసుకుంటూ కూడా నిమజ్జనం కొనసాగే విధంగా అధికారులు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాకపోతే ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ లో కూడా ఎక్కడ కూడా పిఓపి విగ్రహాలకు సంబంధించినటువంటి గత ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని యథావిధిగా అధికారులు పాటించాలంటూ కూడా సూచన చేసింది హైకోర్టు. కానీ ఇక్కడ వేసినటువంటి కంటెంప్ట్ అంటే ఎక్కడ కూడా మేము విచారణలో మిగతా అంశాల్లోకి డెప్త్లోకి పోము, మీరు వేసినటువంటి కంటెంప్ట్ మీద మాత్రమే విచారణ జరుపుతాం. ఆ కంటెంప్ట్ లో ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో కూడా ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కొట్టివేసింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కూడా నిరాకరించింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.